ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను షేర్ చేయండి. అలాగే ఈ పరిచర్య బహువారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. అలాగే ఈరోజు మంగళవారము, మరి మిమ్మల్ని బలపరుచుట నిమిత్తమై యూట్యూబ్లో ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ ఛానల్ నుండి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు లైవ్లో వాక్యాన్ని బోధించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి అనేక విషయాలను మీకు తెలియపరిచి మిమ్మల్ని బలపరచడానికి ఆశ కలిగి ఉన్నాను. ముఖ్యంగా స్త్రీలు బలపరచబడుట నిమిత్తమై ఈ యొక్క లైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సమయంలో లైవ్లో పాల్గొని దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనము. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాలలో అనేక కొదువలు ఉంటూ ఉన్నాయి. కొదువు లేని జీవితాలు లేదు. కానీ దేవుని వాక్యం అయితే ఆయన యందు భయభక్తులు నిలిపిన వానికి ఏమీ కొదువ లేదని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. అయితే నిజంగా మనము కొదువుతో ఉన్నాము అంటే దేవుని యందు భయభక్తులు నిలిపి లేవని, మనము ఆయనలో భయభక్తులు నిలిపిన వారముగా కట్టబడి ఉండలేదని యథార్థమైన వాస్తవాన్ని అంగీకరించవలసిన వారమే ఉన్నామండి. మన మాటలు, మన ఆలోచనలు, మన యొక్క తలంపులు వాస్తవాలు కాదు, కానీ లేఖన భాగాల్లో చెప్పబడిన ప్రతి మాట వాస్తవమైనది. ఆకాశము భూమి గతించిన దేవుని యొక్క మాట పొల్లు కూడా తప్పిపోదు. కాబట్టి అది యథార్థమైనదని ఒప్పుకొని తీరవలసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు అంటూ ఉంటే మనమెందుకు కొదువులతో బ్రతికేస్తూ ఉన్నాము అనేటువంటి ప్రశ్న తలెత్తవచ్చు. అయితే ఈరోజు నిజంగా ఆయన యందు భయభక్తులు నిలిపినప్పుడు మనకు కొదువులు ఉన్నా సమయానుకూలంగా ఆ కొదువులన్నీ తీర్చబడుతూ ఉన్నాయనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. అంటే కొదువు లేదు అంటే సమస్తము కలిగి ఉండడం కాదు, కానీ కొదువ లేదు అని అంటే ఆయనలో నిలిచిన వారముగా ప్రతి ఇరుకు పరిస్థితిలో సహాయాన్ని పొందుకున్న వారము మనమని లోతైన విషయాలను గ్రహించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా ఆయన యందు భయభక్తులు నిలిపి ఒకవేళ ఈరోజు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటే నీ ప్రతి కొదువు కూడా పరిస్థితులను బట్టి సమయానుకూలంగా ఆయన తీర్చేటువంటి దేవుడు. మరి మన్నాను పంపి ఇశ్రాయేలీల జనాంగాన్ని పోషించిన దేవుడు అదే మన్నాన్ని దాచుకుంటే మరి అది పనికి రాకుండా చేశాడు. ఎందుకంటే మరి అది ఆ రోజుకు వారికి సరిపడనంతగా ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము కూడా మన కొదువుల విషయమై సమయానుకూలంగా ఆయన తీర్చే దేవుడని నమ్మితే మనం ఏ విషయంలో కూడా చింతపడము. మనకు కొదువులు కలిగి ఉన్నామనే భ్రమలను బ్రతకము. అవును కదా. మరి మన కొదువులన్నీ కూడా సమయానుకూలంగా తీర్చబడతాయి. అట్టి నిరీక్షణ విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. మరి దేవుడు మరి మన జీవితాలను ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశ కలిగిన వారంగా, శక్తి కలిగి ప్రార్థించే వారంగా ఉందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి నేను ఆశ్రయించిన నీ యందు భయభక్తులు నిలిపిన మాకు ఏ కొదువ లేదని మాకు బయలుపరిచారు. అవునయ్యా, మీ యందు భయభక్తులు నిలిపితే సమయానుకూలంగా మా కొదువులన్నీ తీర్చబడతాయని మేము నమ్ముతున్నాము అని ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి, లైవ్లో పాల్గొంటారని తెలియపరుస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.